అండి యాక్చువల్గా మనం సిస్టమ్ ఇప్పుడు ఆన్ అయ్యేటప్పుడేమో చాలా స్లోగా అప్లికేషన్స్ కదా ఆన్ అవ్వడం లేకపోతే ఇలా అవుతుంటుంది కదండి. ఐసీ ఎందుకు వస్తుంది అంటే మనం ఇప్పుడు సిస్టమ్ ఆన్ చేసేటప్పుడు మనకు కొన్ని అప్లికేషన్స్ అనేవి ఉంటాయి కదా. ఇది అప్లికేషన్ స్టార్ట్అప్లో రన్ అవుతుంటాయి. అవి డిజేబుల్ చేసుకుంటే మనకి కొంచెం పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది సిస్టమ్. అది ఎలా చేయాలని ఇప్పుడు చూపిస్తాను, మీరు చూడండి. మనకేంటంటే ఇక్కడ టాస్క్ మేనేజర్ ఉంటుంది సిస్టంలో. ఆ టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసుకొని ఇదిగోండి ఇలా కనబడుతుంది కదా టాస్క్ మేనేజర్. ఇందులో ఏంటంటే మీ సిస్టమ్ యొక్క మెమరీ, సిపియు, డిస్క్, యాథర్నెట్ స్పీడ్, వైఫై టైమింగ్ అంతే అంతే స్ట్రెస్ పడుతుంది అనేది చూపిస్తుంది అండి. ఇక్కడ మన సిపియు పైకి వచ్చేసరికి 9% యూటిలైజేషన్ పడుతుందండి. మెమరీ పైన చూడండి ఎంత పడుతుంది, 71% యూటిలైజేషన్. ఈ మెమరీలో అనేది మన అప్లికేషన్స్ అంతా మనకి రన్ చేస్తాం కదా, అప్లికేషన్స్ యొక్క డేటా అనేది క్యాచింగ్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. హార్డ్ డిస్క్ లో మనం ఏ వాడుతున్నాము, ఎంత పడుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఎథర్నెట్ స్పీడ్ ఇక్కడ మీకు ఎథర్నెట్ కనెక్ట్ చేయలేదు, వైఫై కనెక్ట్ చేస్తుంది. దాని యొక్క స్పీడ్, పెర్ఫార్మెన్స్ స్ట్రెస్ అనేది ఇక్కడ మనకి కేవీపీఎస్ లో చూపిస్తుంటుంది. మన గ్రాఫిక్ ప్రాసెసర్ కూడా సేమ్ ఇంతేనే. మనం వచ్చేసరికి మనం టాపిక్ అంటే మనకి ఇప్పుడు స్టార్ట్అప్ లో ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో చూడాలనుకుంటే ఇక్కడ మన స్టార్ట్అప్ అని ఆప్షన్ ఉంటుంది చూడండి, స్పీడోమీటర్ టైప్ లో. ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ ఏ అనేబుల్ లో ఉన్నాయి చూసుకోవాలి మనం. సపోజ్ ఏదో ఆల్రెడీ డిజేబుల్ చేస్తాం నేను వాడు ఇష్టం ఉందనేసి ఇక్కడ ఇన్ఫో గ్రో అయిన సమ్ అప్లికేషన్ ఏదో ఉంది అనుకుంటుంది, అది కూడా డిజేబుల్ చేయొచ్చు. దానివల్ల సమ్ స్ట్రెస్ పడుతుంది, హైలో లోలో ఉంటుంది. అలా వచ్చేస్తే మనకి ఇక్కడ చాలా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఇందులో మనం ఏదైతే ఎక్కువ వాడతాం, ఏది వాడమని చూసుకునేది దాన్ని బట్టి డిజేబుల్ చేసుకుని ఆల్మోస్ట్ అన్ని కూడా డిజేబుల్ చేసి పెట్టేశాను, నాకు అవసరం లేనివన్నీ కూడా. దానివల్ల ఆ ప్రాబ్లం లేకుండా ఉంది. దీనివల్ల మాకు కొంచెం సిస్టమ్ అనేది పర్ఫార్మెన్స్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఇంకా మిగతా వచ్చేసరికి ఇక్కడ ఏమి మన ఏ యూజర్లో లాగిన్, ఏ యూజర్స్కి ఎంత, ఏ అప్లికేషన్స్ వాడుతున్నారు అని ఎంత స్ట్రెస్ పడుతుంది ఏంటనేది మనకి చూపిస్తుంటుంది. క్రోమ్ ఇక్కడ నేను వాడుతున్నాను చూడండి, 18.1 MB 0 MBPS లో పడుతుంది స్ట్రెస్ స్పీడ్ డిస్ప్లే నెట్వర్క్. అలా వచ్చేసరికి ఎడ్జ్ దాని కూడా ఎంత MB యూజ్ చేస్తుంది ఏంటనేది ఉంటుంది. అలా వచ్చేస్తే మాత్రం డిస్కార్డ్ అప్లికేషన్ అది రన్నింగ్ లో ఉంది కదా, 153 MB అది మెమరీ ఆక్యుపై చేస్తుంది. సిపియూ దాని మీద 1.9% ఎక్కువ తీసుకోవట్లేదు స్ట్రెస్, 0 MBPS అవుతుంది. 0 MBPS లో డిస్క్ యూటిలైజేషన్ ఉంది, నెట్వర్క్ యూటిలైజేషన్ ఉంది. ఇలా చూసుకుంటామండి. ఇంకేమైనా వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి మా సర్వీసెస్ ఓపెన్ అవుతుంది, సర్వీసెస్ ఎలా అవుతుంది నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం మీరు ఏమైనా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.